అవసరమన్నది ఆడుదాం ఆంధ్ర మొదటి ఉద్దేశమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడు ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను గుర్తించాలన్నారు. వారికి మనం సానపెట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మట్టిలో ఉన్న మాణిక్యాలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలుగా పరిచయం చేయగలుగుతామన్నది రెండో ఉద్దేశమని ఆయన వెల్లడించారు. మట్టిలోని మాణిక్యాలను వెలికితీయటమే ఆడుదాం ఆంధ్ర లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు, ఆరోగ్యం, వ్యాయామం పట్ల అందరికీ అవగాహన ఉండాలన్నారు. గ్రామస్థాయి నుంచి మట్టిలోని మాణిక్యాలు గుర్తించి వారికి సరైన ట్రైనింగ్ ఇప్పించగలిగితే వారంతా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపచేస్తారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపచేస్తారని అన్నారు. ఈ మేరకు క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ లాంటి ప్రసిద్ధి చెందిన 5 క్రీడలను గత 47 రోజులుగా 25,40,000 మంది క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి పాల్గొన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా వారందరికీ 3,30,000 పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో నిర్వహించామని తెలిపారు. 1,24,000 పోటీలు మండల స్థాయిలో, 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1,731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించామని తెలిపారు. దాదాపుగా 37 కోట్లతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు. 12.21 కోట్ల ప్రైజ్ మనీని క్రీడాకారులకు బహుకరించామని అన్నారు. ఆడదాం ఆంధ్రాలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ప్రో కబడ్డీ, బ్లాక్ హ్యాక్స్, రాష్ట్ర వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ అసోసియేషన్లు భాగస్వాములయ్యాయని తెలిపారు. మొత్తం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 14 మంది క్రీడాకారులను దత్తత తీసుకుని వారికి సరైన శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం. ఈ ఉద్దేశాలలో భాగంగానే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 25,40,000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. దాదాపుగా 47 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3,30,000 పోటీలు గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో పోటీలు జరిగితే 1,24,000 పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే 1,731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే 260 మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈ విశాఖలో, ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఒక చెల్లెమ్మకు మొత్తం 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు, ఒక చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖోఖో నుంచి ఒక తమ్ముడిని, ఒక చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. బ్యాడ్మింటన్లో కూడా ఒక తమ్ముడిని, ఒక చెల్లెమ్మను కూడా ఐడెంటిఫై చేస్తూ మొత్తంగా 14 మంది పిల్లలను టాలెంట్ ఉంది, మట్టిలో మాణిక్యాలు వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ కన్నా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాం. ఎన్నికల తర్వాత జగన్ పక్క రాష్ట్రానికి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ విశాఖలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల తర్వాత జగన్ పక్క రాష్ట్రానికి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన శంఖారావం సభలో సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకువచ్చిన సుమారు 100 సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టిన ఏకైక సీఎం జగన్ అని మండిపడ్డారు. గిరిజనులకు రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలను కట్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొండలో కోట్ల రూపాయల విలువైన భూమిని బినామీల పేరిట స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దోచుకున్నారని ఆరోపించారు. ఏపీకి పట్టిన శని జగన్ అంటూ ఎద్దేవా చేశారు. 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశాడా అని ప్రశ్నించారు. సీఎం జగన్ విశాఖలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ ప్యాలెస్ను ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తామని లోకేష్ తెలిపారు. సీఎం జగన్ ఇంటి పన్ను, చెత్త పన్నులు పెంచారని, ఇంట్లో కుక్క ఉంటే దానికి కూడా పన్ను వేస్తాడని లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందల ఏం చెప్పాడు జగన్? ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకి హామీలన్నీ నెరవేర్చాలి, అప్పుడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కేవలం 897 పోస్టులు భర్తీ చేస్తానంటాడు. ఆ 897 పోస్టులకి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈరోజు ఉద్యోగాలు రాసే పరిస్థితి. అంతేకాదు ఇప్పుడు ఏకంగా డిఎస్సి అని మోసం చేస్తున్నాడు ఈ జగన్. ఎన్నికల ముందల 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు ఉన్నాయన్నాడు. ఇప్పుడు స్కూల్ రేషనలైజేషన్ పేరుతో 6,000 పోస్టులే భర్తీ చేస్తానని ఇప్పుడు హడావుడిగా ఎన్నికలు వస్తున్నాయని పరిగెడుతున్నారు. ఇక్కడున్న నిరుద్యోగ యువకులందరూ నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు ఈరోజు జియో 3 హైకోర్టు కొట్టేస్తే కనీసం సుప్రీంకోర్టుకి అప్పీల్కి ప్రభుత్వం వెళ్ళా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జియో 3 తీసుకొచ్చారు. దాని ప్రధానమైన లక్ష్యం ఎస్టీ ప్రాంతాల్లో ట్రైబల్ సోదరులకే 100కి 100% ఉద్యోగాలు కల్పించాలని ఆ లక్ష్యంతో జియో తీసుకొచ్చారు. హైకోర్టు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కొట్టేస్తే కనీసం అప్పీలు కూడా వెళ్ళలేదు ఈ ముఖ్యమంత్రి. ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, ఎందుకు మీ నాయకుడు జగన్ ని ఈ విషయంలో నిలదీయలేదని. ఇక్కడున్న ఎస్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జియో ట్రీని మేము అపీల్ చేస్తాం, తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు. టీడీపీ ఎజెండాలో భాగంగానే షర్మిల పనిచేస్తున్నారని విమర్శలు చేశారు. అజెండాలోనే భాగంగా షర్మిల రాజకీయం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అనంతపురంలో సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రాయలసీమ జిల్లాల సిద్ధం సభ ఈ నెల 18న రాప్తాడులో నిర్వహిస్తున్నామని, ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. భారీగా పార్టీ క్యాడర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించారు. ఎన్నికలకు ఇది శంఖారావం. ఇప్పటికే భీమిలి, ఏలూరులో సభ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారని, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఎంపీలు ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నానని అన్నారు. టీడీపీ పతనావస్థకు చేరింది. ఇది ప్రారంభం మాత్రమేనని పెద్దిరెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుందని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో రాష్ట్ర అవసరాల మేరకు పనిచేస్తున్నారని చెప్పారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో సీఎం వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారని అన్నారు. టీడీపీ ఏం చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదన్నారు. అందరూ ఏకమవుతారని మొదటి నుండి చెప్తున్నాం. సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ సింగిల్గానే వస్తారని అన్నారు. టీడీపీ నమోదు చేసిన దొంగ ఓట్ల వల్ల గతంలో మేము కొన్ని సీట్లు ఓడిపోయాం. మేము ఎలాంటి ఓటర్ నమోదులు చేయలేదని తెలిపారు. అధికారులను బ్లాక్మెయిల్ చేసే లక్షణం చంద్రబాబుదని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ఏకైక అజెండా లోకేష్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న అజెండా మా నాయకుడిని తిట్టడం,
మా దూషణ పర్వాలలో ప్రతిదీ కూడా మాట్లాడాడు. 2 నెలలు అయిపోయింది, 1 నెల అయిపోయింది అని చెప్పి బీరాలు పలుకుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన బకాయిలను సత్వరమే చెల్లించాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని గత 4 ఏళ్లుగా ప్రభుత్వానికి వివిధ రూపాల్లో విజ్ఞప్తి చేశామని, కానీ మాతో సమావేశమైన ప్రతిసారి వాయిదాల తప్ప పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి మా ఉద్యోగ వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. గాంధీనగర్లోని ఎన్జీఓ భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడారు. ప్రభుత్వం వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం మా పోరాటం కొనసాగుతుందన్నారు. గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా బుధవారం నల్ల బ్యాడ్జీతో విధులకు హాజరవుతున్నామని చెప్పారు. తహసీల్దారు, సబ్ కలెక్టర్, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పణ కార్యక్రమాలు 15, 16 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో తాలూకా కేంద్రాలు, పాఠశాలల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 17వ తేదీన తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టడం, 20వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద ర్యాలీ, ధర్నా నిర్వహణ, 21 నుంచి 24 వరకు రాష్ట్ర నాయకులు అన్ని జిల్లాల్లో పర్యటించి 27వ తేదీన చేపట్టనున్న చలో విజయవాడకు ఉద్యోగులను సిద్ధం చేస్తామని చెప్పారు. ఈసారి జరిగే ఉద్యమం ద్వారా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు విశ్రమించేది లేదని అన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచిన ప్రతిసారి కేవలం మాటలే తప్ప ఒక్క సమస్యను కూడా సంపూర్ణంగా పరిష్కరించలేదని పేర్కొన్నారు. అందరి కలెక్టర్స్కి, సబ్ కలెక్టర్స్కి, మిగిలిన అధికార యంత్రాంగం అందరికీ మెమరాండాలు సమర్పించే కార్యక్రమం 14వ తారీఖు, 15, 16 తారీఖుల్లో రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, పాఠశాలల్లో అన్ని చోట్ల కూడా మధ్యాహ్న భోజన విరామ సమయ ప్రదర్శన జరుగుతుంది. తదుపరి అన్ని తాలూకా కేంద్రాల్లో ధర్నా ర్యాలీ కార్యక్రమం, అలాగే 20వ తారీఖున ఏదైతే జిల్లాలో అతి పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు ఉన్నాయో అవి, అలాగే 24వ తారీఖు నుంచి జిల్లాల్లోని అన్ని జిల్లాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో రాష్ట్ర నాయకత్వ పర్యటన, అలాగే 27వ తారీఖున ఏదైతే చలో అసెంబ్లీకు, చలో విజయవాడకు పిలుపునిచ్చామో ఆ పిలుపు యథాతథంగా కొనసాగుతుందని చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ అందరికీ తెలియజేస్తున్నాం. నిన్న మేము ఏదైతే నోటీస్ ఇచ్చామో, నోటీస్ ఇచ్చిన 24 గంటలలోపు ప్రభుత్వం ఎప్పటిలాగే షరామామూలుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఆ సమావేశం కూడా ఎప్పటిలాగానే చాయ్ పే చర్చా సమావేశంలాగా ఒక 5 గంటల పాటు మా బాధలు మావి, ప్రభుత్వ బాధలు ప్రభుత్వానివి చెప్పుకునే పరిస్థితి తప్పితే పురోగతి కనిపించలేదు. జగన్ పాలనను అప్పుల ఫుల్, అభివృద్ధిని సంక్షోభంలో సంక్షేమమని చెప్పుకోవచ్చునని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. జగన్ సీఎం అయిన 4 ఏళ్ల 9 నెలల్లో 8 లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. జగన్ పాలనలో సంక్షేమం మేడిపండు చందంగా తయారైందని విమర్శలు చేశారు. రామాయణాన్ని కట్టే, కొట్టే, తెచ్చే అనే 3 ముక్కల్లో చెప్పినట్టుగా జగన్ పాలన అప్పులు ఫుల్, సంక్షోభంలో సంక్షేమం అని చెప్పవచ్చని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు సీఎం జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. 2014-19 వరకు 5 ఏళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1,50,000 కోట్లు కాగా, జగన్ సీఎం అయిన 4 ఏళ్ల 9 నెలల్లో 8 లక్షల కోట్లు అప్పులు చేశారని తెలిపారు. జగన్ పాలనలో సంక్షేమం మేడిపండు చందంగా తయారైందన్న ఆయన సాగునీటి ప్రాజెక్టులు నిధులు లేక నిలిచిపోయాయని మండిపడ్డారు. ఇక రహదారుల పరిస్థితి చూస్తే ప్రయాణికులు భూలోకంలో యమలోకం చూస్తున్నారని విమర్శించారు. అమ్మఒడి విషయానికి వస్తే ఆ నగదు నాన్న బుడ్డికే చాలడం లేదని ఎద్దేవా చేశారు. మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుగా జగన్ రెడ్డి పాలన ఉందని ధ్వజమెత్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితమైన డ్రైవింగ్ చేయడం ద్వారా మన విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చునని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కడియం చక్రవర్తి అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ టెక్ మహేంద్ర ఎన్ఆర్ఐ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నగరంలోని బెన్ సర్కిల్ 4 రోడ్ల సిగ్నల్స్ వద్ద టెక్ మహీంద్రా ఎన్ఆర్ఐ కాలేజీ ఎన్ఎస్ఎస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కడియం చక్రవర్తి, టెక్ మహీంద్రా రిక్రూట్మెంట్ మేనేజర్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎన్వి సురేంద్రబాబు, ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాదులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ త్రిబుల్ రైడింగ్ చేయకుండా, సెల్ ఫోన్లు మాట్లాడకుండా, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ప్లకార్డులు పట్టుకుని సిగ్నల్ కొడలి వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు రోడ్డు సేఫ్టీ మేజర్స్ పక్కాగా పాటిస్తే క్షేమంగా గమ్యం చేరుకుంటారని డీసీపీ చక్రవర్తి తెలిపారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన టెక్ మహీంద్రా ఎన్ఆర్ఐ కాలేజీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా పబ్లిక్, ప్రైవేట్ స్టూడెంట్స్కు ఈ రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు టెక్ మహీంద్రా రిక్రూట్మెంట్ ఆఫీసర్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సేఫ్గా ఉండి తన గమ్యాన్ని ఇంటికి చేరతారని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళ ద్వారా రోడ్డు మీద వచ్చే ప్రతి ప్రయాణికుడికి కూడా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలంటే రోడ్ సేఫ్టీ మెజర్స్ ఫాలో అయితేనే సేఫ్గా ఇంటికి వెళ్తారు, ఎదుటి వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. దానికి సంబంధించిన మనకు అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా దీనికి సంబంధించిన హోర్డింగ్స్ కొన్ని కూడా ప్లేస్ చేశారు బెన్ సర్కిల్లో. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి ఒక రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాము. మన రాజేంద్ర ప్రసాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయవాడ సిటీ సార్ సపోర్ట్తో అండ్ డీసీపీ గారు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ సపోర్ట్తో మనం ఈ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అండ్ స్టూడెంట్స్ అన్ని విభాగాల జనరేషన్స్తో మేము కోలాబరేట్ అయ్యి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం సక్సెస్ఫుల్గా. వీళ్ళు ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో చాలా విజయవంతంగా నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు బారిన పడి ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని భావించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఎన్ఆర్ఐ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎన్వి సురేంద్రబాబు తెలిపారు. ఈరోజు ఎంతో మంది ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నారు. పర్టికులర్గా ఎన్ఆర్ఐ విద్యార్థులు ఒక 5,000 మంది నిత్యం 2 వీలర్స్పై విజయవాడ, ఆగిరిపల్లి తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోవడం, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ని స్ట్రిక్ట్గా పాటించడం వంటివి అవగాహన కల్పించడానికి ఈ యొక్క సదస్సును నిర్వహించి జయప్రదం చేయాలని మా విద్యార్థులతో ఈ యొక్క అవగాహన సదస్సు ఇస్తున్నాం. గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా, అవినీతికి చాలా దగ్గరగా ఉందని జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. ఎక్కడ ఒక్క రోడ్డు వేయలేకపోయారని, కొండ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని చెప్పారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ప్రచార ఆర్భాటమే తప్ప పథకాల అమల్లో నిబంధనలు పెట్టి కోతలు విధిస్తున్నారని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ 38వ డివిజన్లో నిన్న సాయంత్రం పర్యటించారు. డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్, డివిజన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 38వ డివిజన్ 4 స్తంభాల సెంటర్ నుంచి పర్యటన ప్రారంభించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రకట్ట విస్తరణ చేయలేదని, అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం పూర్తి కాలేదని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని అన్నారు. దోమల బెడద తీవ్రంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, చెత్త పన్ను విధిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టిట్కో ఇళ్ల కోసం డబ్బులు కట్టించుకొని ఇళ్లు ఇవ్వలేదని, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యువత గంజాయికి బానిసలు అయ్యారని, యువతకు ఉపాధి లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పాలన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కొండ ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఎర్రకట్ట మరమ్మతులు చేయలేదు. పాత రాజరాజేశ్వరిపేట ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే లేఖ ఇచ్చినప్పుడు కూడా విస్మరించినటువంటి పరిస్థితి. అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేయలేదు. మరి విజయవాడ నగరానికి స్వచ్ఛ నగరంగా, సుందర నగరంగా ఎలా అయితే మరి వారికి అవార్డులు ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇంతవరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణంలోకి తీసుకురాలేదని ప్రజలైతే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదని, దోమల బెడ తీవ్రంగా ఉందని, చెత్త పన్ను భారం భరించలేకపోతామని కూడా ప్రజలు వాపోతంతో పాటుగా కూడా పథకాలు ఇస్తున్నామనేది ప్రచారం మాత్రమే కానీ అనేక నిబంధనలు పెట్టి ఇస్తున్న పెన్షన్ రద్దు చేశారని, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని, టిట్కో ఇళ్ళకి ఎప్పుడో డబ్బులు కడితే ఇంతవరకు ఇళ్ళు మంజూరు కాలేదు కానీ బ్యాంక్ నుంచి వాయిదాలు వడ్డీ కట్టమని ఒత్తిళ్లు తీవ్రమవుతా ఉన్నాయని మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం కోయగురపాడులో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత ప్రాశస్త్యం కలిగిన దేవాలయమని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ స్వామివారు వెలుగొందుతున్నారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం కోయగూరపాడులో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు కొరవి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకి గ్రామంలోని భక్తులు కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్ర రామానుజాచార్యులు మాట్లాడుతూ ఈ దేవాలయం అత్యంత ప్రాశస్త్యం కలిగిన దేవాలయమని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ స్వామివారు వెలుగొందుచున్నారని ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని దీనికి ఆలయ వ్యవస్థాపకులతో పాటు గ్రామంలోని భక్తులు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారని రామానుజాచార్యులు తెలిపారు. దేవాలయానికి ప్రారంభించడానికి ముందే ఉత్సవ విగ్రహాలను తీసుకురావడం జరిగింది. వాటికి దాదాపుగా ఒక 60 సంవత్సరాలు అయ్యింది. ఆ విగ్రహాలు ఇక్కడ తెచ్చిన తర్వాత ఆ బాలాలయం నుంచి 2008 ఫిబ్రవరి 10వ తారీఖున ఈ యొక్క దేవాలయాన్ని నూతనంగా నిర్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం మేము మాఘమాసంలో మరి విజయ దగ్గర నుంచి పంచమి వరకు కూడా త్రయాణికం అని చెప్పని 3 రోజుల కార్యక్రమాన్ని ఈ స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలను మేము అత్యంత అంగరంగ వైభవంగానే కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటాం. ఈ గ్రామానికి వాస్తవంగా చెప్పాలి అంటే ఈ గ్రామంలో ఈ దేవాలయానికి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పని పూర్వీకులు చాలామంది మేము 2008లో ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ తరంలో ఉన్నటువంటి వారు కొంతమంది పెద్దలు మాకు చెప్పడం జరిగింది. అంత క్రితం ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు మట్టి విగ్రహాలు పట్టుకొచ్చి ఆ సంవత్సరానికి మరి శ్రీరామనవమి చేసి మరిటి సంవత్సరానికి అవి భిన్నమైన తర్వాత మళ్ళీ కొత్త విగ్రహాలు పట్టుకొచ్చి మరి ఇక్కడ కార్యక్రమాన్ని జరిపించేవారు అని చెప్పి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత ఆధ్వర్యంలో 1 టౌన్ కేబిఎన్ కళాశాల వద్ద ఓట్ ఫర్ సిబిఎన్ అంటూ నిన్న కరపత్రాలను పంపిణీ చేశారు. కళాశాల విద్యార్థులకు కరపత్రాలు పంచుతూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు మొదటి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ యువత భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్పొరేట్ సంస్థలు రాష్ట్రానికి తీసుకువచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. నారా చంద్రబాబు గారికి మొట్టమొదట ఓటు వేయాలని, యువత భవిష్యత్తు కాపాడాలని చూస్తూ మన కేబిఎన్ కాలేజ్ అలాగే పుట్టి శ్రీరాములు కాలేజ్ దగ్గర కరపత్రాలు పంచుతూ ఈ యొక్క ఫస్ట్ ఓట్ ఫర్ యూ అని చెప్పి సిబిఎన్ అని చెప్పి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రానున్న తరంలో మన కియా సంస్థలు కానీ, కార్పొరేట్ కానీ, సిలికాన్ కానీ, హెచ్డిసిఎల్ కానీ అలాంటి ఎన్నెన్నో సంస్థలు రావాలంటే చంద్రబాబు గారు మళ్ళీ సీఎం కావాలి, ముఖ్యమంత్రి కావాలని తెలియజేస్తూ రానున్న ఎలక్షన్లో రేపొద్దున చంద్రబాబు గారికి మొట్టమొదటి ఓటేస్తేనే భవిష్యత్తు ఉందని యువకులు కూడా రేపొద్దున మొట్టమొదటి 18 సంవత్సరాలు దాటిన యువకులు ఓటు పెట్టుకొని రేపొద్దున రానున్న భవిష్యత్తులోనే ఓటు వేయాలని. బీసీల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ నాయకులు వీరంకి గురుమూర్తి తెలిపారు. సంచార జాతులను అన్ని విధాలా ప్రోత్సహించి వారికి అండగా నిలిచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. విజయవాడ ఆటోనగర్లోని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంచార జాతుల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సంచార జాతులు టీడీపీ వెంట నడిచి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీసీ వర్గాల్లో మొట్టమొదటిసారిగా సేవ అంటూ చేయాలంటే మీకు మాత్రమే ఆ సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. మీకు చేస్తేనే కాబట్టి ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు మనం సంచార జాతులు ఉన్నటువంటి నాయకత్వం ఎవరికి దారిని వాళ్ళు వెళ్ళటం కాదు, అందరూ కలిసి పనిచేయాలి. కలిసి పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఎవరి దిక్కున వాళ్ళు ఉంటే అది కుదరదు. అందరూ ఒకే దిక్కున ఒకే మాట ఒకే బాటకి వెళ్తే కులానికి కూడా న్యాయం జరిగిద్ది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంచార జాతులంటే
కనీసం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళటం కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. పంచాయతీ ఆఫీస్ కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. అంత అమాయకత్వంలో ఇంకా సంచార జాతులు బతుకుతాం మనందరికి కూడా బాధాకరం. జేఈఈ మెయిన్స్ 2024 మొదటి సెషన్ ఫలితాల్లో నగరంలోని శ్రీ శ్రీనివాస్ గ్రావిటీ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని కళాశాల కెమిస్ట్రీ అధ్యాపకులు సతీష్, ఫిజిక్స్ అధ్యాపకులు సురేష్ బాబు తెలిపారు. తమ విద్యార్థి అన్నే భరత్ 99.7, శివరామకృష్ణ 99.3, కె నూతనశ్రీ 97.5 అత్యధిక పర్సంటేజ్ సాధించారని చెప్పారు. 20 మందికి పైగా 90% సాధించారని తెలిపారు. విజయవాడ మొగల్రాజపురంలోని శ్రీ శ్రీనివాస్ గ్రావిటీ ఐఐటి మెడికల్ అకాడమీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కళాశాల కెమిస్ట్రీ అధ్యాపకులు సతీష్, ఫిజిక్స్ అధ్యాపకులు సురేష్ బాబు మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ 2024 మొదటి సెషన్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని అన్నారు. తమ విద్యార్థి అన్నే భరత్ 99.7%, శివరామకృష్ణ 99.3, కె నూతనశ్రీ 97.5 అత్యధిక పర్సంటేజ్ సాధించారని తెలిపారు. 20 మందికి పైగా విద్యార్థులు 90% సాధించారని పేర్కొన్నారు. ప్రతి ఏటా జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. పూర్తిస్థాయి అనుభవం కల అధ్యాపకుల కృషి వల్లనే మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. అలాగే తల్లిదండ్రుల సహకారం కూడా ఉందని అన్నారు. have pulled out 99.7 and 99.4 percentiles in the JEE main examination. Likewise, we have 7 percentiles more than 95 and 23 percentiles more than 90, a cumulative of total and individual subjects. And not only this year, but we from Gravity are consistently producing such a wonderful results. In the year 2023, our student Rahul Kaushik produced 100 percentile in chemistry, and in the year 2022, our student Kritin produced 100 percentile in physics. And I am proud to say that no other institution in Vijayawada zone in particular has a consistent trailing 100 percentiles in individual subjects. స్కూల్ లెవెల్లో ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ లేకుండా ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఈ మన క్లాస్ రూమ్ ప్రోగ్రాంలోనే మనం వాళ్ళని ట్రైన్ చేయటం వలన ఇంత మంచి రిజల్ట్ తెచ్చుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ మన విద్యా సంస్థల్లో పిల్లలకి ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళ స్వతహాగా వాళ్ళ ఆలోచనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎలా చదివితే ఒత్తిడి లేకుండా కావలసినంత వరకే ఒత్తిడి చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి మంచి రిజల్ట్స్ పెట్టిన సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం 99% పైన విద్యార్థుల్ని అనేక ఎన్ఐటీస్లోను ఐఐటీలోను పంపించడం జరుగుతుంది. విద్యార్థులు లాలిత్య, చిన్మయ్య మాట్లాడుతూ అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం, మార్గదర్శనం వల్లే మంచి ఫలితాలు సాధించగలిగామని తెలిపారు. చైర్మన్ పరుచూరి శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విద్యార్థులను అభినందించారు. I'm studying second year in Gravity Junior College. I've secured 95.4 percentile in JEE Mains first session, and I'm happy with my result. I thank all my teachers for giving me extraordinary support and for extending my horizons and helping me in everything. 88.58 percentile as a cumulative of all things. First of all, I'd like to thank the Lord Almighty for giving me such a result, and then I thank my teachers, especially the 3 members for maths, Amazon sir, for physics, TSB sir, and for chemistry, Satish sir, for all this support that they've given me. I also thank my parents, especially my mother, who have given me a lot of support and extraordinary support, that even in the darkest times where I face the least, when I feel I can't do anything, she supports me.